మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబాలకు, మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో నూతన సమస్తము నూతనమాయెను. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, 2023వ సంవత్సరం గతించిపోయింది. ఇప్పుడు ఏ సంవత్సరంలో మనం ఉన్నామంటే 2024వ సంవత్సరంలో మనం ఉన్నాం. మన జీవితంలో గడిచిన సంవత్సరంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అపజయాలు, ఎన్నో చవిచూసినాం. వాటి ద్వారా ఎంతో కొంత పాఠాలు నేర్చుకున్నాం. నేనంటాను, మనము చవిచూసినటువంటి వాటి ద్వారా మనం పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలలోని భావాలను మనం కలిగి ఉండాలి. అంటే ఒక సంఘటనలో ఒక విషయం జరిగినప్పుడు దాని ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము, ఒక ఆర్థికపరమైన ఇబ్బంది మనకు కలిగినప్పుడు దాని ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము, ఏదో ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు దాని ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము, ఇవన్నీ మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా గడిచిన సంవత్సరంలో ఏ పొరపాట్లు మనం చేశామో ఈ సంవత్సరంలో ఆ పొరపాట్లు మనం చేయకుండా ఉండాలి. చూడండి, చదవబడినటువంటి దేవుని లేఖనం ఏం చెప్తుంది అంటే, క్రీస్తునందున్న వ్యక్తి నూతనమైన వాడు, నూతన సృష్టి. ఆ వ్యక్తి ఎవరైతే క్రీస్తు యేసునందున్నారో ఆ వ్యక్తి నూతన సృష్టిగా పిలువబడతాడు. అంటే నూతనమైనటువంటిది ఎప్పుడు కూడా నూతనంగా ఉంటుంది, అది పాతది కాదు. అంటే దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనం ఎప్పుడు కూడా కొత్తదనంతోనే ఉండాలి, మనం ఎప్పుడు కూడా నూతనత్వంతోనే ఉండాలి, మనం ఎప్పుడు కూడా నూతనత్వాన్ని మనం ధరించుకోవాలి, నూతనత్వాన్ని మనం అనుభవించాలి. మనలో పాతది లేదు, మనలో క్రొత్తది ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం ప్రతి దినము కూడా నూతన పరచబడాలి. అదే పౌలు భక్తుడు అంటాడు, నేను ప్రతిరోజు నా ఆంతర్య పురుషుడు ప్రతి దినము నూతన పరచబడుచున్నాడు అని అంటున్నాడు. ప్రియులారా, గమనించాలి, దేవుని బిడ్డలారా, గమనించాలి, మనము క్రీస్తు యేసులో నూతనమైన వ్యక్తులము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. పాతవి గతించిపోయినాయి, సమస్తము కూడా ఇదిగో కొత్తవిగా మార్చబడ్డాయి. ఈ కొత్త వాటిని మనం పాత వాటిగా మనం మార్చకూడదు. ఈ కొత్త వాటిని మనం పాత వాటిగా మనం చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ముందుకే నడవాలి కానీ వెనుకకు నడవకూడదు. వెనుకకు ఎవరు నడుస్తారంటే దయ్యాలు నడుస్తాయని చెప్తారు.
ప్రియులారా గమనించండి. అంటే పరిశుద్ధులుగా ఉన్న మనము అతి పరిశుద్ధత వైపుగా మనము సాగిపోవాలి. విశ్వాసులముగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి తెలుసా? మన విశ్వాసము శ్రేష్టమైన విశ్వాసం వైపు వెళ్ళాలి. మన విశ్వాసములో మనం అంచెలంచెలుగా ఎదగాలి. చదువుకునే పిల్లలు ఫస్ట్ క్లాస్, తర్వాత సెకండ్ క్లాస్, ఈ విధంగా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా ఎలా చేస్తారో అలాగనే మనం విశ్వాసములో పైకి ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. దేవునిలో ప్రతి దినము మనం నూతనపరచబడాలి. ప్రియులారా, మనం వెనుకడుగు వేయకూడదు. ఈరోజు నిన్న ఉన్న విశ్వాసం వలె ఈరోజు మన విశ్వాసం ఉండకూడదు. నిన్న ఉన్న పరిశుద్ధత వలె ఈరోజు అదే పరిశుద్ధత మనలో ఉండకూడదు. నూతనపరచబడాలి. నూతనమైన విశ్వాసం. ఏమండి, నిన్న దేవుని విషయంలో మనకున్న తలంపులు ఈరోజు తలంపులు నూతనమైనవిగా మార్చబడాలి. కనుక దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో గోజాడగలిగితే, దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే దేవుడు ఖచ్చితముగా మనకు విడుదలను, క్షేమమును దయచేయగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురవుతున్న సమస్యలను బట్టి, ఎదురవుతున్న బాధలు, ఇబ్బందులను, ఇరుకులను బట్టి మనం బాధపడే పని లేదు. దేవుని సన్నిధిలో మనం ఆ బాధల విషయంలో, ఆ సమస్యల విషయంలో మనము దేవుని సన్నిధిలో ఉండగలిగితే ఖచ్చితముగా దేవుడు దానిని నివారించగలుగుతాడు. ఎవరెవరికో చెప్పుకోవడం వలన మన బాధలు తీరవు. ఎవరెవరికో మనం విన్నవించుకోవడం వలన మన బాధలు తీరవు. మనం దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. నూతన సంవత్సరంలో అటువంటి అనుభవాలు మనం పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు తోడు, దేవుడే మనకు సమస్తానికి సమస్తమై ఉన్నవాడు. అటువంటి కృప భాగ్యమును మనందరికీ ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి యేసు ప్రభువా, వందనాలు. జీవాధిపతివైన ప్రభువా, ఇన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాక. మీ ఘనమైన కార్యాలు జరిగించండి, మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోమని మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.